కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు కమలమ్మ సమక్షంలో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఆలూరు పట్టణం నందు నిర్వహించిన భారతీయ జనతా పార్టీ పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణ, ఉపాధ్యక్షులు వెంకటరమణ, ఆలూరు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గుమ్మనూరు నారాయణ, బీజేపీ నాయకురాలు గుమ్మనూరు కమలమ్మ మరియు ఆలూరు జెడ్పీటీసీ శేఖర్ మరియు ఆలూరు నియోజకవర్గం సర్పంచులు, ఎంపీటీసీలు మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆలూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని అందరూ కలిసికట్టుగా బలోపేతం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కుటుంబ నాయకులు మరియు గుమ్మనూరు నారాయణ అభిమానులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు ఏలూరు శేఖర్, ఆలూరు డిప్యూటీసీ. నేను 9,500 ఓట్లతో మెజార్టీతో డిప్యూటీసీగా ఎన్నికైనాను వైఎస్ఆర్సీపీలోన. ఆ రోజు గుమ్మనూరు జయరాం మామగారు నాకు టికెట్ ఇచ్చి నన్ను ఆదరించి గెలిపించాడు. తర్వాత నేను వైఎస్ఆర్ పార్టీ వెంటనే ఉన్నాను, ఆయన తెలుగుదేశం చేరినా కూడా. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే మా సేవలు మర్చిపోయి, మేము గెలిపించింది కూడా మర్చిపోయి, నేను వైకుంఠం మల్లికార్జున్ని టీడీపీలో ఉన్నాయని పిలిచి వైఎస్ఆర్లకు తోలుకొచ్చిన వ్యక్తినే నేను, నన్నే పార్టీకి చేయలేదంటాడు. కానీ నాకు భారతీయ జనతా పార్టీ నచ్చి నేను వైఎస్ఆర్ పార్టీ వీడి బీజేపీలోకి వచ్చినాను. గుమ్మనూరు నారాయణ నాయకత్వాన్ని బలపరచాలని, గుమ్మనూరు నారాయణ ఖచ్చితంగా 2029లో ఎమ్మెల్యేగా గెలుపొందియాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు తీసుకోవాల్సినదిగా సమన్వయంగా కోరుకుంటున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, కొత్తగా జాయిన్ అయిన కార్యకర్తలకు, మా మండల అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు అందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం అందరం కూడా ఆలూరు నియోజకవర్గంలో ఉండే మండల అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది. దేవనకొండ మండల అధ్యక్షులు కిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు, అలాగే ఆస్మారి మండల అధ్యక్షుడు సోము గారు రాలేదు, అలాగే చిప్పగిరి మండల అధ్యక్షుడు గోపాల్ గారు, బసరాజ్ గారు, అందరూ కూడా రావడం జరిగింది. ఆస్పరి మండల అధ్యక్షుడు, అలాగే ఒలగుంత మండల అధ్యక్షుడు బసరాజ్ గారు. కావున ఇటువైపు ఉండే మరిస్వామి గారు, భారతీయ జనతా పార్టీ క్రితమే చిదానంద గారు, ఒలగుంద మండలం సీనియర్ నాయకులు, ఇక్కడ చైర్మన్. ఆయన 2019 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ జిల్లా ఉపాధ్యక్షులు కూడా కొనసాగుతూ ఉన్నారు. అలాగే మన రవి దేవనకొండ మాజీ మండల అధ్యక్షుడు, అలాగే ఇక్కడ ఆలూరు. ఈ కార్యక్రమానికి, పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన 50 మంది భారతీయ జనతా పార్టీ బంధువులకందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు పెద్దలు అక్కంతోట రామకృష్ణ గారిని వేదిక మీదికి సవినయంగా ఆహ్వానిస్తున్న వారిని వేదిక నమస్కరించవలసిందిగా కోరుతున్నారు. సెల్ రాష్ట్ర అధ్యక్షుడు హుసేనప్ప యాదవ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నా సహచర మిత్రుడు హెచ్ రవీంద్రరావు గారిని కూడా సీనియర్ నాయకుడు వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం.
భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ పథకాలకు ఆకర్షితుడై నరేంద్ర మోదీ మీద గౌరవంతో భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై ఈ పార్టీలో నూతనంగా జాయిన్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు గౌరవనీయులు శ్రీమతి కమలమ్మ గారిని వేదికను అలంకరించవలసినదిగా కోరుకుంటున్నారు. అదేవిధంగా అంటున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీని భారతదేశాన్ని ప్రపంచంలో 2047 నాటికి ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో ఒక సంకల్ప సిద్ధికి ఆకర్షితుడై యువకుడు ఉత్సాహవంతుడు నూతనంగా భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలు స్వీకరించే యువకుడు కాబట్టి ఆయన మారిస్వామి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. నూతనోత్సాహంతో ఉన్నారు. భారత్ మాతా కీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, వివేన్ మాధవ్ గారి నాయకత్వం. కర్నూలు జిల్లాలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు అభివృద్ధి దిశగా అడుగులేస్తుంది. ఎందుకంటే కోడుమూరు అసెంబ్లీలో ఎక్స్ ఎమ్మెల్యే మురళీకృష్ణ గారు జాయిన్ అయినారు 8 నెలల క్రితమే. అనంతరం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ గారు దయాసాగర్ గారు జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే నందవరం మండల అధ్యక్షుడు ఉన్న దేశాయ్ గుర్రాజు గారు జాయిన్ కావడం జరిగింది. అలాగే అనేక మండలాల్లో కూడా కార్యకర్తలు నాయకులు భారీగా చేరికలు జరుగుతూ వస్తున్న తరుణంలో ఈ కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గం అంటేనే రాష్ట్రమంతా మారుమోగే పేరు ఆలూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి సంబంధించిన బలమైన వ్యక్తులు మన గుమ్మనూరు కమలమ్మ గారి నేతృత్వంలో సర్పంచులు జెడ్పీటీసీలు అనేక మంది కార్యకర్తలు నాయకులు కూడా తరలి వచ్చి రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంతేకాకుండా ఈ జిల్లాలో ఇంకా చేరికలు, ఈ చేరిక తర్వాత అనేక చేరికలు నాకు ఫోన్లు వస్తున్నాయంటే నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్ని ఫోన్లు వస్తున్నాయో జాయినింగ్ కోసం కూడా అన్నే ఫోన్లు వస్తున్నాయి. వారం రోజులుగా కూడా కేవలం జాయినింగ్ కోసమే చర్చించడానికి నాకు టైం సరిపోయింది. ఈ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున జాయినింగ్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా జనవరి లోపల ఈ 7 అసెంబ్లీలో మా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు రాష్ట్ర నాయకుడు వివేన్ మాధవ్ గారు సారథ్యం కార్యక్రమం వచ్చినప్పుడు వారు ఒక మాట చెప్పారు. ఆయన గారు పరిచయం చేయాల్సింది కోరు వారితో మాట్లాడించారు. పరిచయం చేయ జై భారత్ మాతా కే జై భారత్ మాతా కే నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. ఈరోజు మన ఆలూరు నియోజకవర్గంలో మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి రామకృష్ణన్న అధ్యక్షతన, అదేవిధంగా మన ఉపాధ్యక్షుడు వెంకటరామన్న అధ్యక్షతన ఇక్కడ ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకొని వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలు ప్రతి ఒక్కటి వాళ్ళ అందుబాటులో ఉంటూ వాళ్ళ సీనియర్ నాయకులు కాబట్టి ఇప్పుడే కొంతమంది అన్నలు చెప్పినారు. ఆ పార్టీకి మన బీజేపీ పార్టీకి వ్యత్యాసం అనేది చాలా ఉంది నాకు తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను విద్యార్థి నాయకుడిగా నేను పైకి వచ్చినోడు. నేను గుంటకల్ ఎస్కేపీ కాలేజీలో 3 సంవత్సరాలు స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఏఎస్ఎఫ్ లో ఉన్న వ్యక్తి కాబట్టి నేను ఏదైనా నిర్భయంగా ఏమి మొమ్మాటం లేకుండా మాట్లాడే వ్యక్తి నేను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎవరో ఏమంటారని చెప్పి నేను భయపడ్డా. నిజాయితీ ఉంటే మాట్లాడతా, లేదంటే తల ఉంచుకొని పోతా. అంతేగాని బీజేపీ పార్టీలో ఉన్న పెద్దల సలహాలు సూచనలు తీసుకొని ఏదైనా కూడా ఫర్దర్ స్టెప్ వేయాలంటే జిల్లా అధ్యక్షులు అయితేనే ఉంది, ఉపాధ్యక్షులు అయితేనే ఉంది, మండల కన్వీనర్లు అయితేనే ఉంది, విలేజ్ నాయకులు అయితేనే ఉంది, సీనియర్లు బీజేపీలో ఉన్నారే వాళ్ళు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మా నాయకులను కూడా
మీతో పాటు పరిచయం చేపించి మీతో పాటు నడిచే విధంగా నేను చూసుకుంటానని చెప్పి ఈ రోజు ఈ సభా వేదిక తరఫున నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నా భార్య కమలమ్మ గారు, అదేవిధంగా మన జెడ్పీటీసీ శేఖరణ గారు, మన అరికేరు సర్పంచ్ నాగరాజు గారు, ముసన్పల్లి సర్పంచ్ సోమ గారు, ఇంకా చాలా మంది నాయకులు సర్పంచులు ఉన్నారు. రేపు జరగబోయే ఇంకొకటి మన కురువ నరసింహులు వైస్ ఎంపీపీ చిప్పగిరి. నేను ఎందుకు చెప్పలేదంటే నాకు తమ్ముళ్ళ కంటే ఎక్కువ నాకు